తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వివాదం. స్థల పురాణం ప్రకారం చరిత్ర మరియు నేటి వివాదం. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర అనేది భారతీయ భక్తి పరంపరలో అత్యంత విశిష్టమైనది మరియు పురాణాలలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది. తిరుమల దేవస్థానాన్ని కలియుగ వైకుంఠంగా పిలుస్తారు. ఎందుకంటే భక్తుల నమ్మకం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఈ కాలంలో భూలోకంలో తాను ప్రత్యక్షమైన ప్రదేశం తిరుమలే. వెంకటేశ్వర స్వామి చరిత్రను వివరిస్తూ కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ చెప్పగలను. శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం. శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా వెంకటేశుడు అనేది శ్రీ మహావిష్ణువు అవతారంగా పూజించబడుతున్నారు. ఈ అవతారం కలియుగంలో జరిగింది అని స్థల పురాణం చెబుతుంది. కలియుగంలో భూమిపై అశాంతి, దోషాలు, ధర్మానికి నష్టం జరగడంతో భక్తులకు ఉపశమనం కలిగించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటాద్రి పర్వతంపై అవతారం ఇచ్చారు. శ్రీనివాస కళ్యాణం పాదుకా మహిమాన్వితం. వెంకటేశ్వర స్వామి చరిత్రలో శ్రీనివాస కళ్యాణం ప్రముఖ స్థానం. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడి రూపంలో భూలోకానికి వచ్చి పద్మావతిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం భక్తులలో అత్యంత పవిత్రమైనది. అది ప్రతి సంవత్సరం తిరుమలలో ఘనంగా నిర్వహించబడుతుంది. శ్రీనివాసుడి పాదుకులను దైవీయం అనుకుంటారు. భక్తులు దీనిని దర్శించుకోవడానికి తరలి వస్తారు. వెంకటాద్రి తిరుమల స్థల పురాణం. వెంకటాద్రి లేదా తిరుమల పర్వతం స్వయంగా ఎంతో పవిత్రత కలిగిన ప్రదేశం. స్థల పురాణం ప్రకారం ఈ పర్వతం 7 శిఖరాలతో ఉంటుంది. ప్రతి శిఖరం ఒక ధర్మానికి ప్రతీక. ఈ పర్వతం శేషాచలం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే భక్తుల నమ్మకం ప్రకారం అదొక సర్పరాజు అయిన ఆదిశేషుని రూపం అని భావిస్తారు. ఈ పర్వతం అత్యంత పవిత్రంగా పరిగణించబడుతూ భూమిపై దివ్యత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చరిత్ర అతి ప్రాచీనమైనది. చోళులు, పాండ్యులు, కాకతీయులు వంటి పలు దక్షిణ భారత రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాయి. కృష్ణదేవరాయలు వంటి రాజులు తిరుమల ఆలయానికి దానం చేసి ఆలయ నిర్మాణాన్ని మరింత బలపరిచారు. వీరు అనేక మంది ముఖ్యమైన శిల్పాలను, రత్నాలను ఆలయానికి దానం చేశారు. కృష్ణదేవరాయలు ఆలయ అభివృద్ధికి అత్యంత కృషి చేసిన రాజుగా పేరుగాంచారు. తిరుమల లడ్డూ ప్రసాదం. తిరుమలలో స్వామివారికి సమర్పించే ప్రసాదం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ లడ్డూ ప్రసాదం భక్తులకు పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ లడ్డు గుడిలోనే తయారు చేయబడుతుంది మరియు ఈ ప్రసాదం భక్తులకు స్వామివారి కృపగా అందించబడుతుంది. సాంప్రదాయంగా తిరుమల లడ్డు తయారీ పద్ధతులు చాలా ప్రాచీనమై ఉంటాయి. ఇవి వేదపూర్వ పద్ధతులను అనుసరించి భక్తులకు సమర్పించబడుతున్నాయి. తిరుమల తీర్థయాత్ర. తిరుమల దేవాలయానికి వెళ్ళే తీర్థయాత్ర భక్తుల జీవితంలో ముఖ్యమైన ఘట్టంగా పరిగణించబడుతుంది. భక్తులు తిరుమల వెంకటాద్రి పర్వతాన్ని చుట్టుముట్టి పాదయాత్ర చేస్తారు. ఈ యాత్రలో భాగంగా వారు స్వామివారిని దర్శించుకొని తమ కష్టాలను పరిష్కరించుకోవాలని నమ్ముతారు. తిరుమల గరుడ సేవ. తిరుమలలో ప్రతి ఏడాది నిర్వహించబడే గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యత కలిగినది. తిరుమలలో పవిత్ర వనములు. తిరుమల ఆలయానికి చుట్టుపక్కల ఉన్న అడవులు పవిత్ర వనాలుగా పరిగణించబడతాయి. ఈ అడవులలో అనేక ఋషులు, మునులు తపస్సు చేసిన ప్రదేశాలు ఉన్నాయి. తిరుమలలోని పాప వినాశన తీర్థం, శేషాచలం వంటి తీర్థాలు పవిత్రంగా భావించబడతాయి. తిరుమలలోని ఇతర ఆలయాలు. తిరుమలలో ప్రధానమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. వీటిలో వకులామాత ఆలయం, పద్మావతి అమ్మవారి ఆలయం, వరహస్వామి ఆలయం ప్రాముఖ్యం ఉన్నవి. తిరుమల స్వామి దర్శనం విశిష్టత. తిరుమలలో భక్తులు స్వామివారి దర్శనాన్ని అత్యంత శ్రద్ధతో, భక్తితో చూస్తారు. స్వామివారి దర్శనం పొందితే తమ కష్టాలు, సమస్యలు తొలగిపోతాయని, వారి జీవితంలో శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర అనేది భారతీయ ఆధ్యాత్మికతకు, భక్తి భావనకు,
సాంప్రదాయాలకు మరియు సాంప్రదాయికతకు ప్రతీకగా నిలుస్తుంది. లడ్డూ తయారీ విధానం. సంప్రదాయంగా లడ్డూను తయారు చేయడానికి నెయ్యి, పంచదార, బూందీ వంటి పదార్థాలు వాడతారు. ప్రతి పదార్థం బాగా పరిశుభ్రంగా ఉండి పవిత్రతతో తయారు చేసి భక్తులకు అందించడం జరుగుతుంది. గుడిలో ఇది తయారు కావడానికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తుల జీవితాల్లో తిరుమల లడ్డు ప్రాముఖ్యత చాలా ఎక్కువ. భక్తులు ఈ ప్రసాదాన్ని స్వామివారి కృపగా భావిస్తారు. ఎంతో కాలంగా తిరుమల లడ్డు ప్రసాదం రూపంలో మాత్రమే కాకుండా ఆహారంలో పవిత్రతకు ప్రతీకగా ఉండిపోయింది. ప్రసాదం తయారీలో లడ్డూ తయారీ పద్ధతులు చాలా పురాతనమై ఉంటాయి. ఇది వందల సంవత్సరాల క్రితం నుంచే అనుసరించిన సాంప్రదాయ పద్ధతులను కొనసాగించడంలో గుడి నిర్వాహకులు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. కల్తీ నెయ్యి వివాదం. కల్తీ నెయ్యి వాడుతున్నారని వచ్చిన ఆరోపణలు భక్తులను షాకుకు గురిచేశాయి. ఈ ఆరోపణల ఆధారంగా కొన్ని మీడియా కథనాలు ప్రసారం కావడం, టీటీడీపై విచారణలు జరగడం ప్రారంభమైంది. పరిశోధనలు మరియు ఫలితాలు. కల్తీ ఆరోపణలు భక్తుల నమ్మకాన్ని ప్రభావితం చేశాయి. చాలామంది భక్తులు ఈ లడ్డులో కల్తీ వాడారన్న నమ్మకంతో నిరాశ చెందారు. గుడి యాజమాన్యం స్పందన. టీటీడీ యాజమాన్యం వివాదంపై తీవ్రంగా స్పందించింది. లడ్డూ తయారీలో ఏ అవకతవకలు జరగకుండా భక్తులకు భరోసా ఇచ్చారు. యాజమాన్యంతో పాటు వేద పండితులు కూడా ఈ అంశంపై వివరంగా మాట్లాడారు. పరిష్కారం మరియు భవిష్యత్తు దృక్కోణం. వివాదం పరిష్కారం. ఈ వివాదానికి పరిష్కారం దిశగా టీటీడీ చాలా చర్యలు తీసుకుంది. భక్తుల నమ్మకాన్ని పునరుద్ధరించడానికి లడ్డూ తయారీలో మార్పులు చేశామని ప్రకటించారు. లడ్డూ తయారీలో శుభ్రత మరియు పవిత్రతను కాపాడటానికి మరింత కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. భక్తులకు మరింత సంతృప్తి ఇవ్వడానికి ఈ వివాదం తరువాత పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీ విషయంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సామాజిక రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. హిందూ మత వ్యక్తులు మాత్రమే తిరుమలలో ఉద్యోగాలు పొందాలన్న ప్రభుత్వ ఆదేశం వేటికైనా ఆధారం కానుంది. ఎందుకంటే ఈ నిర్ణయం తిరుమల పుణ్యక్షేత్రంలోని పవిత్రతను కాపాడుకోవడంపై తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది భారతదేశంలో అత్యంత పవిత్రమైన హిందూ ఆలయంగా పరిగణించబడుతుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు విచ్చేస్తుంటారు. అయితే ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి. ఈ కల్తీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో తిరుమలలో మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇతర మతానికి చెందిన వ్యక్తులు తిరుమలలో ఉద్యోగాలు చేయడం హిందూ భక్తులకు అపవిత్రంగా భావించబడుతున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా హిందూ మతాన్ని అనుసరించే వారే ఉండాలని స్పష్టం చేసింది. దీనితో పాటు ఆలయంలో ఉన్న ప్రస్తుత ఇతర మతానికి చెందిన ఉద్యోగులు వేరే ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేయబడతారని తెలిపింది. ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు. టీడీపీ ప్రభుత్వ నిర్ణయం పట్ల రాజకీయ పునాదులు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుమల వంటి పవిత్ర స్థలంలో హిందూ మత వ్యక్తులను మాత్రమే అనుమతించడం అనేది హిందూ సమాజానికి మద్దతు పొందే ప్రయత్నం కూడా కావచ్చు. పలుమత రాజకీయాల మధ్య ఈ నిర్ణయం మరింత చర్చకు దారితీస్తోంది. ప్రతిపక్ష స్పందన. ప్రతిపక్షాలు ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసే నిర్ణయంగా ప్రతిపక్ష పార్టీలు దీనిని అభివర్ణిస్తున్నాయి. మతపరమైన నిబంధనలు పాటించడం, హిందూ మతానికి ఆచారాలను కాపాడుకోవడం ముఖ్యమని వారి అభిప్రాయం. ఈ నిర్ణయం కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం మరింత క్రమబద్ధంగా హిందూ మత పూజా విధానాలకు అనుగుణంగా పనిచేస్తుందని ప్రభుత్వ అంచనా. భక్తులకు శ్రద్ధ, భక్తి కలిగించేలా ఆలయ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ఈ నిర్ణయం
ఒక కీలక ముందడుగు అవుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. తిరుమల లడ్డూ వివాదం, సీఎం చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా ప్రసాదం రూపంలో అందించబడుతున్న లడ్డూలపై జరిగిన వివాదం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఈ వివాదం ఎదిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. తిరుమల లడ్డూలలో జంతువుల కొవ్వు వాడారని ఆయన చేసిన ఆరోపణలు హిందూ సమాజంలో ఉప్పెనలా మారాయి. సుప్రీంకోర్టు ఆగ్రహం. ఈ వివాదం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లడం, చంద్రబాబు నాయుడుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా సీరియస్ అంశంగా మారింది. సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపిస్తూ కోట్లాది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారంలో ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారు అంటూ ప్రభుత్వ లాయర్ను ప్రశ్నించింది. లడ్డూలు కల్తీ అయ్యాయా, అందులో జంతువుల కొవ్వు వాడారన్న ఆరోపణలకు ఏ ఆధారాలు ఉన్నాయి అని సుప్రీంకోర్టు నిలదీసింది. చంద్రబాబు ప్రభుత్వాన్ని పబ్లిక్ మీటింగ్స్లో అభిప్రాయాలు వెల్లబుచ్చడానికి ముందు సాక్ష్యాధారాలను సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల భక్తులు కలిగిన ప్రేమను కాపాడుకోవడానికి, హిందూ మత పవిత్రతను కాపాడటానికి టీడీపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సార్వత్రికంగా చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఈ నిర్ణయం సామాజిక సమైక్యతకు ఎలా దోహదపడుతుందో చూడాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.